Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ కమ్మ నేతలకు ఇక ఛాన్స్ లేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయితే ప్రస్తుత మంత్రివర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కొందరు నేతలు విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు జిల్లాలకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో 5 ఏళ్లు అవకాశం దక్కే ఛాన్స్ లేదంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే మంత్రి పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో 5గురు కమ్మ సామాజిక వర్గం నేతలు ఉండడమే అందుకు కారణం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్లు కేబినెట్లో ఉన్నారు. ఇందులో 4 టీడీపీకి చెందినవారు కాగా 1 జనసేనకు చెందినవారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా చంద్రబాబును తప్పిస్తే మిగిలిన 4 కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే వీరు యాక్టివ్గా ఉండడంతో పాటు ప్రాంతాల వారీగా పట్టున్న నేతలు. రాయలసీమలో పయ్యావుల కేశవ్, గుంటూరు జిల్లాలో నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 4 తప్పించే అవకాశం లేకపోవడంతో గుంటూరు జిల్లా కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఇక మంత్రి పదవిపై ఆశ వదులుకోవాల్సిందే. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఉండడంతో మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అందుకే వీరిలో కొందరికి మాత్రం ఏదో ఒక కేబినెట్ ర్యాంక్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు మాత్రం ఈ దఫా కేబినెట్లో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఇక కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నేతలున్నప్పటికీ వారిలో పెద్దగా సీనియర్లు లేకపోవడం కొంత కలిసి వచ్చే అంశమే. గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 2 సార్లు గెలిచారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన కంటే సీనియర్. ఇక బీజేపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి కూడా ఆ సామాజిక వర్గమే అయినా బీజేపీ కేంద్ర నాయకత్వం విస్తరణలో వీరిద్దరికీ చోటు కల్పిస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇందులో కామినేని సీనియర్, సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కృష్ణా జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి కూడా ఉండడంతో కూటమిలోని కమ్మ సామాజిక వర్గం నేతలకు కేబినెట్లో చోటు దక్కే ఛాన్స్ లేదు.